అందరికీ నమస్కారం. 7 శనివారాల వ్రతకథ. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతం. 7 శనివారాల వ్రతం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సకల కష్టాలు తొలగిపోయి కోరిన కోర్కెలు నెరవేరడానికి చేసే అద్భుతమైన వ్రతం. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి, అలాగే వినిపించిన వారికి జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ 7 శనివారాల వ్రతకథను భక్తి శ్రద్ధలతో చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కలియుగం ఆరంభం ముందే నైమిషారణ్యంలో మహర్షులందరూ సమావేశమయ్యారు. వారి మనసులో ఒకే ఒక్క ఆలోచన, ఈ కలిదోషాన్ని ఏ విధంగా నివారించాలి అని. దానికోసం ఒక సత్రయాగం చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఈ యజ్ఞఫలాన్ని ఎవరికి సమర్పించాలి అనే ఆలోచన వచ్చింది. అప్పుడు మహర్షులందరూ కలిసి ఈ బాధ్యతను భృగు మహర్షికి అప్పచెప్పారు. ఆయన మహాతపస్వి. ఆయన నేను వెళ్ళి త్రిమూర్తులను పరీక్షిస్తాను, ఎవరు అర్హులో తేల్చి వస్తాను అని బయలుదేరాడు. ఇక బ్రహ్మలోకంలోకి భృగు మహర్షి చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతీదేవి వీణానాదంలో లీనమై ఉన్నాడు. మహర్షి యొక్క రాకను గమనించలేదు. దాంతో భృగు మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆగ్రహంతో రగిలిపోయాడు. సృష్టికర్తవని అహంకరిస్తున్నావా? నన్ను గుర్తించలేదా? నిన్ను శపిస్తున్నాను బ్రహ్మదేవా. ఈ లోకంలో నీకు ఎక్కడా కూడా పూజలు జరగకుండా ఉండుగాక అని బ్రహ్మదేవుణ్ణి శపించి అక్కడి నుంచి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమశివుడు పార్వతీదేవితో ఆనందతాండవం చేస్తున్నాడు. ఆయన కూడా మహర్షి రాకను గమనించలేదు. దాంతో మరోసారి కోపంతో మండిపడ్డాడు భృగు మహర్షి. ఓ పరమేశ్వర, నీకు భూలోకంలో లింగ రూపంలోనే పూజ జరుగుతుంది, నిజ రూపంలో కాదు అని మళ్ళీ శపించాడు. ఇక కోపంతో అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకున్నాడు. వైకుంఠానికి చేరుకున్నటువంటి భృగు మహర్షి అక్కడ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు పైన పడుకుని లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉండగా వారిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. భృగు యొక్క రాకను విష్ణుమూర్తి కూడా గమనించలేదు. ఈసారి భృగు మహర్షి తన సహనాన్ని కోల్పోయాడు. నేరుగా వెళ్ళి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం పైన గట్టిగా తన్నాడు. ఆ క్షణంలో ఒక్కసారిగా 14 లోకాలు కంపించాయి. కానీ అప్పుడే అక్కడ అద్భుతం జరిగింది. శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా కోపగించలేదు. పరమశాంతంతో లేచి భృగు మహర్షికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకతో వైకుంఠం పావనమైంది. మీ రాకను నేను గమనించలేదు, నన్ను క్షమించండి అంటూ స్వయంగా భృగు యొక్క పాదాలు వత్తసాగాడు. ఇక భృగు మహర్షి ఆశ్చర్యంతో, గర్వభంగంతో, భక్తితో కరిగిపోయాడు. దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకముల్లోనే లేరు. మీరే యజ్ఞఫలానికి అర్హులు. మీరు భూలోకంలో అవతరించి ధర్మాన్ని రక్షించండి అని వేడుకున్నాడు. కానీ అప్పుడే ఒక సమస్య వచ్చింది. లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి యొక్క వక్షస్థలమే ఆమె నివాస స్థానం. దాన్ని ఒక ముని కాలితో తన్నడమేమిటి? దానికి నా భర్త కోపగించకుండా ఆయనకు మర్యాదలు చేయడమేమిటి అని అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. ఇక లక్ష్మీదేవి లేని వైకుంఠం కళావిహీనమైపోయింది. ఇక ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి స్వయంగా భూలోకానికి బయలుదేరాడు. అదే సమయంలో భూదేవి వచ్చింది. దేవా, కలియుగంలో పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, నన్ను కాపాడండి అని శ్రీ మహావిష్ణువును వేడుకుంది. అంతే, శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చాడు. శేషాద్రి కొండలలో ఓ పుట్టలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక అదే సమయంలో ఆకాశరాజు అనే మహారాజు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ ఉండగా, భూమిని దున్నిస్తూ ఉండగా ఒక బంగారు పెట్టి
పెట్టి బయటపడింది. దాన్ని తెరిచి చూస్తే మహాలక్ష్మి కలతో ఒక దివ్యమైన బాలిక కనపడింది. దానితో ఆకాశరాజు ఎంతో సంతోషించాడు. ఆ బాలికకు పద్మావతి అనే నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగాడు. ఇక ఆమెకు యుక్త వయసు వచ్చిన తరువాత పద్మావతీదేవి ఒకరోజు శ్రీనివాసుని చూసి మోహించింది. ఆకాశరాజు శ్రీనివాసుని యొక్క తేజస్సును చూసి ఈయనే శ్రీ మహావిష్ణువు అని గ్రహించి పద్మావతీదేవినిచ్చి వివాహం చేశాడు. ఇక శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అనే నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతం వరకు నివసించాలని నిర్ణయించుకున్నాడు. తొండమాన్ చక్రవర్తి అనే రాజు ఆ స్వామికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. ఇక అప్పటి నుండి నేటి వరకు వెంకటేశ్వరుడు భక్తులకు ఓ కల్పవృక్షంలా కొలువై ఉన్నాడు. శౌనకాది మహామునులు సూతుణ్ణి ఇలా అడిగారు, శ్రీనివాసుని అనుగ్రహం పొందిన భక్తుల కథలు కూడా మాకు చెప్పండి అని అడుగగా సూత మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. తిరుపతికి సమీపంలో ఒక చిన్న పల్లె ఉండేది. అక్కడ భీముడు అనే కుమ్మరి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కానీ భక్తిలో అపార ధనవంతుడు. ఉదయం నుండి సాయంత్రం వరకు కుండలు చేస్తూనే వెంకటేశ వెంకటేశ అని నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆలయానికి వెళ్ళే సమయం లేదు. పూజకు కనీసం పుష్పాలు కొనే స్తోమత అతనికి లేదు. అందుకు అతను ఏం చేశాడంటే తన పని చేసే చోటే స్వామివారి ప్రతిమను పెట్టుకున్నాడు. చేతికి అంటిన మట్టిని దానితో పువ్వుగా చేసి భక్తితో ఆ స్వామికి సమర్పించేవాడు. ఆ విధంగా ఆ కుమ్మరి శ్రీ వెంకటేశ్వరుడికి నిత్య పూజ చేసేవాడు. అదే సమయంలో తొండమాన్ చక్రవర్తి అనే రాజు ప్రతిరోజు వెంకటాచలానికి వెళ్ళి బంగారు పువ్వులతో స్వామివారిని అర్చించేవాడు. కానీ కొంతకాలానికి అతనిలోని అహంకారం బాగా పెరిగిపోయింది. నాలా బంగారు పువ్వులతో పూజించేవారు ఎవరైనా ఉంటారా అని ఎంతగానో గర్వపడేవాడు. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. తాను ఉంచినటువంటి బంగారు పుష్పాల స్థానంలో కొన్ని మట్టి పువ్వులు అక్కడ కనిపించాయి. ఇక వెంటనే ఇలా అనుకున్నాడు, ఏమిటి విచిత్రం, వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, అయినా ఈ మట్టి కుసుమాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామివారిని స్వర్ణ కమలాలతో తప్ప వేరే పువ్వులతో పూజించను కదా అనుకుని ఎవరిలా మార్చారు, అర్చకులు ఏమైనా దొంగలించారా అని కాపలాగా భటులను అక్కడ ఉంచాడు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిరోజు అదే జరుగుతూ ఉండేది. ప్రతిరోజు జరగడంతో తొండమాన్ చక్రవర్తి కలవరపడ్డాడు. చింతాక్రాంతుడైనటువంటి ఆ మహారాజుకు స్వామివారు కలలో కనిపించి ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు, చూడు నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కర్ర బొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజించుకుంటూ ఉంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించడం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రాలు తంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు. అయినా కూడా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్నే ధ్యానిస్తూ ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడూ నా ఊసే, నా ధ్యాసే. తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయానికి పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీ దళాలు సమర్పిస్తాడు. ఓ రాజా, అతడు నన్ను మట్టి పువ్వులతో పూజిస్తాడు. అతని భక్తి ముందు నీ బంగారు పువ్వులు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతను నిన్ను మించినవాడు అని స్వామివారు రాజుకు కలలో కనిపించి చెప్తారు. ఇక రాజుకు అంతా అర్థమైంది. స్వామివారికి నమస్కరించాడు. మరుసటి రోజు రాజు ఆ పల్లెకు వెళ్ళాడు. అక్కడ భీముణ్ణి సారి తిప్పుతూ చూశాడు. చేతికి అంటినటువంటి ఆ మట్టిని పువ్వుగా చేసి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నాడు. ఇక తొండమాన్ చక్రవర్తి అతని దగ్గరకు వెళ్ళి, ఓయి, నీవు మట్టి పువ్వులతో స్వామివారిని ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజ చెయ్యడానికి పువ్వులే దొరకలేదా అని అడిగాడు. అప్పుడు భీముడు వినయంగా, మహారాజా, నేను చదువురాని మూర్ఖుణ్ణి. పూజా విధానం నాకు తెలియదు. పువ్వులు కొనే స్తోమత నాకు లేదు. కానీ స్వామివారిని ప్రేమించే హృదయం ఉంది. అందుకే ఈ మట్టి పువ్వులే బంగారు పుష్పాలుగా భావించి స్వామివారికి సమర్పిస్తున్నాను
అని చెప్పాడు. ఇక ఆ కుమ్మరి మాటలతో రాజు కళ్ళల్లో కన్నీళ్లు, అలాగే తానెంతటి అహంకారినో అని తెలిసి వచ్చింది. ఇక భీముడికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. అలా అన్ని వేళలా కూడా స్వామివారిని పూజించినటువంటి ఆ భీముడు కొంతకాలానికి శరీరంతో పాటు వైకుంఠానికి చేరుకున్నాడు. ఇక ఆ తరువాత స్వామివారు తొండమానుడికి కలలో కనిపించి, ఇకపై నా ఉదయ ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలి అని స్వామివారి కోరగా ఆనాటి నుండి నేటి వరకు కూడా ఓడు అనే ప్రసాదం మట్టి కుండలోనే నివేదన చేస్తారు. ఈ కథను మొత్తం విన్నటువంటి సౌనకాది మునులు ఈ 7 వారాల వ్రతకథ మహిమను తెలిపే మరో కథ తెలుపమని కోరారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణుడి భార్య పేరు మాలినీదేవి. వారిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆదరిస్తూ ఉండేవారు. వారికి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఒక రోజున కాశీయాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణ ఉత్తముడు వారి ఇంటికి వచ్చాడు. ఇక దేవదత్తుడు అతని భార్య వారిని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తరువాత ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తుడికి శనిదోషం వలన అపమృత్యువు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఈ అపమృత్యు దోషాన్ని నివారించడం కోసం సప్త శనివార వ్రతం చేసి ముందుగా శనీశ్వరుణ్ణి, తరువాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించాడు. అమ్మా, నువ్వు శ్రద్ధతో భర్తతో కలిసి శనివార వ్రతం చేయాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని హెచ్చరించాడు. సప్త శనివార వ్రతం కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకుని వెళ్ళాడు. ఇక దేవదత్తుడు తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినాన బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానాదులు నిర్వర్తించుకొని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజా మంటపం ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి వెంకటేశ్వర చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని, నివేదన చేయవలసిన పదార్థాలను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు పెట్టుకున్నారు. సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం పలు కాయలతోనూ 7 లడ్డూలతోనూ నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాలం కూడా పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తరువాత వారు పూజించారు. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7 శనివారాల వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రికో కాస్త నిద్రపోయారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు మాలినీదేవికి కలలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, ఈ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజించారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తను నీవు గెలిచావు. అపమృత్యు దోషం, భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతనికి సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాణ్ణి చేశాను. ఇక మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవిస్తూ ధర్మార్థకామ మోక్షాలలోని 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోండి అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఇక వెంటనే ఆమె లేచి భర్తను కూడా లేపి తనకు వచ్చిన ఆ కలను పూర్తిగా వివరించింది. ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు కూడా మిక్కిలి సంతోషించి భార్యను అభినందించాడు. ఆ తరువాత ఒకనాటి శుభముహూర్తంలో దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణుల్ని పిలిచి అన్న సంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. ఇక జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవ చేస్తూ
చివరకు స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ శనివార వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని సౌనకాది మహర్షులకు వివరించాడు. ఇక మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవం. భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించిన వారికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతం చేసిన వారికి కష్టాలు తొలగిపోతాయి, గ్రహ బాధలు నశిస్తాయి, సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వారికి వారి కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. ఈ శనివార వ్రతం చేసిన వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఈ కలియుగంలో 7 శనివారాల వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. స్వామివారి ఆరాధనలో వస్తు సామాగ్రి, సంపద, ఆడంబరం మొదలైన వాటి కంటే కూడా మన మనసులో ఉండే భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవి అని మనం గుర్తించి వ్యవహరించాలి. కనుక మనమందరం మన శక్తిని అనుసరించి శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. చూశారు కదండి, ఈరోజు మనం 7 శనివారాల వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.